సంబరాలు 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 సంక్రాంతి వచ్చింది సంబరాలు 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 రేగి పళ్ళు భోగి మంటలతో భోగాలు సంబరాలు 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 సంక్రాంతి వచ్చింది సంబరాలు 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 రేగి పళ్ళు భోగి మంటలతో భోగాలు అవధులేని ఆనందాలు బాధలన్నీ మరిచే మధుర క్షణాలు స్వర్గము తలపించే సంతోషాలు ప్రతి ఇంట ముగ్గులతో సందడులు సంబరాలు 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 సంక్రాంతి వచ్చింది సంబరాలు 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 రేగి పళ్ళు భోగి మంటలతో భోగాలు. నమస్తే అండి అందరికీ. సంక్రాంతి సందర్భంగా మా గ్రామంలో ఈరోజు ఉదయం ముగ్గుల పోటీలు పెట్టారండి. ఆ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న చిన్నారులే వీళ్ళంతానన్నమాట. ఆ వెనక వరుసలో కూర్చున్నవారు కమిటీ కుర్రోళ్ళండి. మరి ఈ చిన్నారులు ఎంతో అందంగా వేసిన ఈ ముగ్గులను ఈరోజు భోగి సందర్భంగా మా ఊరిలో వేసిన భోగి మంటలను చూద్దాం రండి. ఇదిగా అండి భోగి ఇంకా వారం రోజులు ఉందనగానే ఆవు పేడతో తయారు చేసిన పిడకలు అని చెప్పి భీమవరం సిటీలో అమ్ముతూ ఉంటారండి. వీలైన వారేమో ఇంటికాడ సొంతంగా చేసుకుంటారు. వీలు కుదరని వారు దొరకని వారు ఈ భీమవరం నుండి ఈ దండల్ని కొనుక్కి తెచ్చుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ భోగి మంటలు అనేవి వేసుకుంటూ ఉంటారండి. భోగి రోజు ఉదయం మనం ఎక్కడికి వెళ్ళినా పట్టణంలో కానీ పల్లెటూరులో కానీ చిన్న చిన్న సందుల్లో కానీ మనం ఎక్కడ తిరిగినా కూడా ఈ భోగి మంటలు మనకి కనిపిస్తాయండి. మా భీమవరం ఏరియా వాళ్ళే కాకుండా హైదరాబాద్ నుండి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. ఇది అండి వీళ్ళు చూడండి హైదరాబాద్ నుండి వచ్చి మా విశాఖోడేరు భోగిమంట దగ్గర ఈ ఫొటోస్ దిగుతూ సంతోషపడుతున్నారన్నమాట. హైదరాబాద్ అండి చూసారు కదండి వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుండి వచ్చారన్నమాట. భోగి రోజు మనం ఉదయమే లేవగానే ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా చిన్న చిన్న భోగి దండలతో వేసుకుని ఉంటారండి. ఇంకా ఇలా రోడ్డు పక్కనైతే మనిషి ఎత్తుపైనే ఇలా తాటి దొంగలతోటి రకరకాల కట్టెలతోటి వేసుకుని ఎంతో సంతోషంగా ఈ పండుగని ఆస్వాదిస్తారన్నమాట. ఇవిగండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా మా ఊరిలో వేసిన భోగి మంటలేనండి. ఇంకా మా ఈ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా అనేక ప్రోగ్రామ్స్తో పాటుగా ఇలాంటి ముగ్గుల పోటీలు, ఆటలు పాటల పోటీలు, డాన్సుల పోటీలు ఇలాంటివి కూడా జరిపిస్తారండి. ఆ సందర్భంగా ఈ భోగి ఉదయం 10 గంటలకు ఈ ముగ్గుల పోటీల్ని జరిపిస్తున్నారండి. మరి ఈ ముగ్గుల పోటీలకు స్పాన్సర్ చేసేవారు కీర్తిశేషవులు తానాల రాంబాబు గారు జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి గారు దీనికి స్పాన్సర్ చేస్తున్నారంటండి. చూశారు కదండి మరి మా ఊరి చిన్నారులు ఎంత అందమైన ముగ్గులను పెట్టారో. మరి ఇందులో విన్ అయిన వారందరికీ కూడా తర్వాత బహుమతుల్ని అందిస్తారండి. సంక్రాంతికి ఇలాంటి ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, పాటల పోటీలు, డాన్స్ పోటీలు ఇలాంటివి చేయడం ద్వారా మన సంప్రదాయాలను కాపాడుకున్న వారు అవుతామండి. రెండోది ఏంటంటే ఊరిలో ఉన్న టాలెంట్ని మనం బయటికి తీసిన వారం అవుతామన్నమాట. ఈ సందర్భంగా నేను మా ఊరి కమిటీ కుర్రోళ్ళకి మనవి చేసేది ఏంటంటే మనం ప్రోగ్రామ్స్కి ఖర్చు పెట్టే డబ్బులను ఇలా బహుమతుల రూపంలో ఖర్చు పెట్టి ఆటల పోటీలు, పాటల పోటీలు, డాన్స్ పోటీలు ఇలాంటివి మనం పెట్టడం ద్వారా మన ఊరిలో ఉన్న టాలెంట్ని మనం బయటికి తీసిన వాళ్ళం అవుతామండి. మనం టాలెంట్ను వెలికి తీయాలంటే సంక్రాంతి సందర్భంగా ఖచ్చితంగా ఇలాంటి పోటీలను మనం ఖచ్చితంగా పెట్టాలండి. మా ఊరనే కదండి ఏ ఊరైనా సరే ప్రతి ఊర్లోనూ కూడా సంవత్సరానికి ఒకసారి ఇలాంటి పోటీలు పెట్టడం ద్వారా ఆ లోకల్లో ఉన్న టాలెంటెడ్ పర్సన్స్ ఎవరనేది మనకి వెలుగులోకి వస్తారన్నమాట. కాబట్టి ఇలాంటివి చేయడం చాలా మంచిదండి. ఇలాంటివి చేయమని చెప్పడం చాలా సులువేనండి. కానీ ఇలాంటివి చేయించడానికి ముందుండి నడిపించడం మాత్రం చాలా కష్టమన్నమాట. పాపం మా ఊరి కమిటీ కుర్రోళ్ళు మాత్రం ఇలాంటి వాటికి నడుం కట్టుకుని చాలా ముందుండి వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ విలువైన టైంని మా గ్రామం కోసం, మా గ్రామంలో సంక్రాంతి పండుగ కోసం ఖర్చు పెడుతూ ఉంటారండి.
కాబట్టి ఈ విషయంలో మా ఊరి కమిటీ కుర్రోళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడి జ్యోతి.